జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సిట్టింగ్ స్థానాలు మారిస్తే బాగుండేది అన్న అభిప్రాయం బలంగా ఉండేదని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ అన్నాక ఎత్తుపల్లాలు తప్పవని, బంధు పథకాల ప్రభావం మనపై ఉందని పేర్కొన్నారు. అసమర్థుడి పాలనలో రాష్ట్రం కొంతవరకు నష్టపోతుంది, కానీ దుర్మార్గుడు పాలకుడైతే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ మేరకు తిరువూరులో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిద్రలేని కాలరాత్రులు గడిపామని, ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. దుర్వినియోగం చేశాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు, ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు, చాలా తమ్ముళ్ళు, మహిళలు కూడా, యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాపు. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను.